నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, అత్యద్భుతంగా మాఘమాసం మొదలైపోతుంది కాబట్టి మొదలవటంతోనే చాలా చాలా వైభవంగా జరుపుకునేటటువంటి గుప్త నవరాత్రులుగా పిలువబడేటటువంటి శ్యామల నవరాత్రులు మొదలుగాబోతున్నాయి. శ్యామలాదేవి అని అంటే సరస్వతీదేవి. సరస్వతి కటాక్షం ప్రతి ఒక్కరికి జీవిత పర్యంతం కావాలి. ఎలా అయితే లక్ష్మీ కటాక్షం కావాలి. ఎందుకంటే జ్ఞానం ఒక జన్మతో సరిపోతుందా? ఇంత జ్ఞానం అయితే చాలు అంటే సరిపోతుందా? జ్ఞానం ఎంత ఉంటే అంత మర్యాద, అంత లక్ష్మి. ఖచ్చితంగా జ్ఞానం ఉందంటే లక్ష్మి చాలా ధర్మబద్ధంగా మన దగ్గరకు వస్తుంది. సో లక్ష్మి రావటం కంటే ముందు సరస్వతి మనతో ఉండాలి. ఖచ్చితంగా అమ్మవారికి చేసుకునేటటువంటి అంటే ఈ నవరాత్రుల్లోనే శ్రీ పంచమి కూడా రాబోతుంది. అంటే సరస్వతీదేవి పుట్టినరోజు కూడా రాబోతుంది. అసలు సరస్వతీదేవికే చేస్తున్నటువంటి ఈ నవరాత్రులు మనసుకి చాలా చాలా ఆనందం. సరస్వతీదేవి పేరు చెప్తే సో సరస్వతి యొక్క అంటే సరస్వతీదేవికి చేసుకోవాల్సినటువంటి ఈ నవరాత్రుల గురించి ఎలా చేసుకోమంటారు? శ్యామలా నవరాత్రులు, గుప్త నవరాత్రులు అనడం కన్నా ఇవి సరస్వతీ నవరాత్రులుగా అనుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకి ఆదిశంకరాచార్యుల వారు 74 అవైదిక మతాలను పక్కన పెట్టి పంచాయతనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ పార్వతీదేవి అమ్మవారు సరస్వతి అలంకారంలో వీణ పట్టుకుని తెల్లటి చీరలో ఉంది. ఎవరికి ఇబ్బంది లేదు. ఇవి గుప్త నవరాత్రులు లేకపోతే దశమహావిద్యల్లో శ్యామలాదేవి ఇలా అనుకోవడం కన్నా ఇవి సరస్వతి నవరాత్రులు. సూర్యుడు జ్ఞానప్రదాత. ఇది ఎప్పుడు వచ్చింది? మాఘమాసంలోనే వచ్చింది. కాబట్టి ఇవి అందరం కూడా అంటే ఇప్పుడు శ్రీ పంచమి వచ్చింది, ప్రారంభం పాడ్యమి దగ్గర మొదలు పెట్టుకుని 5వ రోజు పంచమి వచ్చింది, 9వ రోజు అంటే మాసం అంతా కూడా మనం సరస్వతి ఆవిడ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుని పంచమిని చేసుకున్నట్టు నెలంతా కూడా మాఘమాసం అంతా కూడా జ్ఞానం అంటే సూర్యుడు అంటే జ్ఞానం. ఆ జ్ఞానం అంటేనే సరస్వతి, చదువుల తల్లి. కాబట్టి ఇవి సరస్వతి నవరాత్రుల కింద చేద్దాం. ఖచ్చితంగా. అయితే మీరు అన్నారు కాబట్టి పాయింట్ వచ్చింది కాబట్టి అంటున్నాను. సరస్వతీదేవి ఆ రూపాన్ని చూస్తే మనకి మామూలుగా ఉగ్ర రూపం, అది శ్యామలాదేవిని కూడా ఉగ్రం 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 అని అంటారు. మరి ఏంటో అర్థం కాదు. శ్యామల పేరులోనే అసలు ఉగ్ర రూపం ఎక్కడుంది అక్కడ? అసలు రూపం కూడా ఎంత అందమైనటువంటి రూపమో. అసలు అమ్మవారిని చూస్తుంటే మంత్రముగ్ధనం అవుతాం, అందులో ఎటువంటి సందేహం లేదు. అట్లాంటి అమ్మవారిని చేయకూడదు. సరస్వతిని వద్దని ఎవడైనా అంటాడా అసలు? అదే అంటే ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఆ విధానాల్లో కాదు. ఇప్పుడు ఆ విధానాల్లో ఆశ్రమ ధర్మాల్లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు చేసుకుంటారు. అది వదిలేస్తే ఆవిడని సరస్వతీదేవిగా మనం ఆరాధన చేద్దాం. ఇవి జ్ఞానం కోసం కదా. సరస్వతి ఇప్పుడు అది మీకు పలకడం ఇబ్బందిగా ఉంది, శ్యామల అని పలకడానికి ఇబ్బందిగా ఉంది, ఉగ్ర రూపం అనుకుందాం. సరస్వతీదేవిని చేసుకోవడానికి ఇబ్బంది ఏముంది? సరస్వతి నవరాత్రులుగా చేద్దాం. ఎగ్జాక్ట్లీ. అయితే శ్యామలాదేవి నవరాత్రులు ఈ మధ్య కాలంలో అంటే ఇది వరకు రోజుల్లో లేవు. ఒక 3-4 ఏళ్ల నుంచే బాగా వీటికి ప్రాచుర్యం వచ్చింది. యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రాచుర్యం వచ్చింది. అమ్మవారిని చేయకండి, అసలు ప్రాచుర్యంలో లేదు, మనం చేయకూడదు. ఈ సందర్భంలో అసలు నండూరి శ్రీనివాస్ గారికి ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన ఇనిషియేటివ్ తీసుకుని చెప్పారు, శ్యామలా దండకాన్ని విశేషంగా చేసుకోండి. మన పిల్లల కోసం చెప్పారు. ఆయన లాభం కోసం కాదు, అది మన పిల్లల కోసం చెప్పారు. అసలు పిల్లల విషయం కూడా పక్కన పెడితే ప్రతి వాడికి జ్ఞానం అవసరం. శ్యామలాదేవిని మనం ఖచ్చితంగా పూజించాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. దీన్ని మీరు ఏకీభవిస్తారు. ఇప్పుడు సామవేద షణ్ముఖ శర్మ గారి వీడియోస్ ఉన్నాయి, నండూరి వారి వీడియోస్ ఉన్నాయి, చాగంటి వారు ఉన్నారు, వీళ్ళందరూ చెప్పిన వీడియోస్ ఉన్నాయి. అంటే ఇక్కడ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇవి గుప్త నవరాత్రులు. ఇంతకు ముందు గుప్తంగా జరిగేవి, జరగంది ఎక్కడ ఉండదు. గుప్తం అంటే బాహాటంగా చేయకూడదు, మనం చేయకూడదని. పబ్లిక్ లో ఇది 10 మంది. ఇప్పుడు సూర్యనారాయణమూర్తి కళ్యాణం ఉందమ్మా, ఇప్పుడు రథసప్తమి జరుగుతుంది, ఇవన్నీ పబ్లిక్ గా అందరికీ తెలిసేలా చేసేవి. ఇవి నిగూఢమైనటువంటి శక్తులు, వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకోవాలి. చాలా మంది ఆర్భాటంగా బాహాటంగా చేస్తూ ఉంటారు. అవి అలా చేయకూడదు. ఇప్పుడు శరన్నవరాత్రులా కాదు కాదు. మనం గుప్తంగా మనం మన ఇంట్లో ఇళ్లలో చేసుకోవడానికి శ్యామలమ్మని కొలుచుకోవడానికి ఏంటి అసలు తప్పు? అంతే. అసలు ఫోటో పెట్టద్దు అనే మాట వింటూ ఉన్నాము. ఫోటో అనేది మనం ఒక చిత్రకారుడు తన ఊహకు అందిన ఒక రూపాన్ని, అమ్మవారి రూపాన్ని ఇలా ఉంటుంది. ఇప్పుడు సరస్వతీదేవి ఫోటో ఉంది కదమ్మా, సరస్వతే శ్యామల. ఇంకెందుకు దాని గురించి వాదన? ఎగ్జాక్ట్లీ. ప్రతి ఒక్కళ్ళు సరస్వతిని పూజించాలి. ఎలా అయితే వినాయక చవితి రోజు పిల్లలందరూ కూర్చుని సరస్వతీదేవి ఆరాధిస్తాము, పుస్తకాలు పెట్టి పూజ చేస్తాము, ఇక్కడ సరస్వతిని అమ్మవారినిగా చేసుకుంటాం. అసలు ఇదంతా వద్దు, పెట్టుకోవద్దు. నీకు నచ్చిన దైవాన్ని, నువ్వు కొలిచే దైవాన్ని సూర్యమండలంలో దర్శించలేకపోవడం నీ అజ్ఞానం. మాఘమాసమే కదా, సూర్యుడికి మాఘమాసం అంతా చేస్తాం కదా, సూర్యుడిని ఆరాధిస్తే సరస్వతిని ఆరాధించినట్టే కదా. ఇది చెయ్యొచ్చు చేయకూడదు, నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే మానే. దీని గురించి మనకు ఆర్గ్యుమెంట్లు ఎందుకు అంటే, ఒకటి మనం గురువుల్ని ఆరాధిస్తాం. అవైదిక మతం అంటే వైదికంగా కొన్ని చేయలేని విధానాలు మాట్లాడే ఆదిశంకరాచార్యులు వారు ఇచ్చారు కాబట్టి అమ్మవారు పార్వతీదేవే సరస్వతీదేవిగా మనం కొలుచుకుందాం. డెఫినెట్లీ. అయితే శ్యామల దండకం మనకు తెలుసు ఎంత మహిమాన్వితమైనదో. కాళిదాస్కి ఆయనకి అసలు ఆగకుండా చెప్పారు ఆయన శ్యామల దండకాన్ని అమ్మవారి కృప చేత. మన పిల్లలు కూడా అలాగే చదువుకోవాలి కదా. మరి నిజంగానే అమ్మవారు ఉగ్ర రూపం అయితే ఆ కాళిదాసుకు కూడా ఏదో అయిపోవాలి కదా, ఆవిడ గొలిచినందుకు, లేకపోతే ఆవిడే ప్రత్యక్షం అయిపోయినందుకు ఏదో అయిపోవాలి. ఉగ్ర రూపాలన్నిటికి కొలిచేస్తే ఏదో అయిపోద్దమ్మా. నాకు అర్థం కాని విషయం అదే. మెల్లమెల్లగా ఉగ్ర రూపం కదా అని నరసింహస్వామిని కూడా దూరం చేస్తారేమో, ఉగ్ర రూపం కదా ఆంజనేయ స్వామిని కూడా దూరం చేస్తారేమో, భయంగా ఉంది సార్. ఆయన ఉగ్ర రూపం కాదమ్మా, ఆయన ఆజానుబాహుడు, చాలా పెద్ద వ్యక్తి, చాలా పెద్దగా ఉంటారు. ఎవరు? నరసింహస్వామి, ఆంజనేయ స్వామి. కానీ చెప్తారు ఉగ్ర రూపం అనే చెప్తారు ఆంజనేయ స్వామిని కూడా. అంటే సందర్భానుసారం నువ్వు చేసే విధానం, నువ్వు నడిచే నడక బాగలేనప్పుడు నువ్వు కొలిచే దైవమే ఆ రూపాన్ని తీసుకుంటుందేమో. చూసేవాడి కళ్ళను బట్టి అమ్మవారు రూపం మారుతూ ఉంటుంది. తల్లి అప్పుడు కసాయివాడు కసాయిగా ఇప్పుడు కనిపిస్తాడంటే తప్పు చేసేవాళ్ళకి, పోలీసు వాడు కొడుకు తప్పు చేసిన దొంగకి పోలీసులాగా శిక్షించేవాళ్ళ కనిపిస్తాడు, కొడుకు కాదుగా. ఒకవేళ కొడుకు తప్పు చేస్తే ఆ పోలీస్ తనం డ్యూటీని నిర్వర్తిస్తాడేమో. అది అందుకని సరస్వతి నవరాత్రులుగా కొలుద్దాం, శ్యామల నవరాత్రులుగా కాకుండా. ఎట్లా చేసుకోమంటారు చెప్పండి. ఇక మీకు అంటే శ్యామల దండకం మన వాళ్ళు చెప్పినవి ఉన్నాయి, అవి పారాయణం చేసుకోవడం, చదవటం, లేకపోతే వినటం. శ్యామల నవరాత్రులు ప్రారంభించుకుని ఈ 9 రోజులు కూడా, అంటే నెలంతా చేయలేని వాళ్ళు ఈ 9 రోజులు దీక్షగా ఉండడం, సరస్వతి ఆరాధన, శ్యామల దండకాలు చదువుకోవడం, ఏమీ రావు, వినండి, పెట్టుకుని వినండి. ఇక మనకి ఎలాగో అగస్త్యుల వారు ఇచ్చినటువంటి అగస్త్య గీత ఆదిత్య హృదయ పారాయణ ఉంది, దాన్ని చదువుకున్నా అందులోనే సకల దేవతలకి సంబంధించిన స్తోత్రాలు వచ్చేస్తాయి. అన్ని చదివి ఆదిత్య హృదయం చదువుకోవచ్చు. అద్భుతం సార్. సో చేయకూడదు కన్ఫ్యూజన్ వదిలేసి సరస్వతీ దేవిని చేయకూడదు అంటే మనకి లాజిక్ రావాలి. సరస్వతిని వీడటం ఏంటి అనే లాజిక్ ఖచ్చితంగా రావాలి. అది మన పిల్లలకి శ్రీరామ రక్ష, సరస్వతి కృప అంటే అది మామూలు విషయం కాదు. పిల్లలు శ్రద్ధగా ఇందులో పార్టిసిపేట్ చేయించే బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. అలా వసంత పంచమి అమ్మవారు సరస్వతీదేవి పూజ ఆ రోజు విశేషంగా అమ్మవారిని ఆరాధించడం తారీఖు 14, 15 వచ్చింది అంతే. 14వ తారీఖు అనుకుంటా, 15 గానీ 14 గానీ వస్తుంది అంతే. 14వ తారీఖు, 10వ తారీఖు మొదలవుతున్నాయి కదా, 10, 11, 12, 13, 14. 14వ తారీఖు 5 బుధుడికి సంఖ్య 1, 4 అంటే రాహు రవి కేతువులు, 4 ఏమో కేతువు, 1 ఏమో రవి, కాబట్టి అంటే మోక్షకారకం. ఖచ్చితంగా చేసుకోమని చెప్తున్నారా? చేసుకోవాలమ్మా, అంతే. సరస్వతి నవరాత్రులుగా చేద్దాం, నచ్చితే శ్యామల నవరాత్రులు చేద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యస్.